వెల్కమ్ టు భక్తివం ఛానల్. ఈ వీడియోలో లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే పచ్చకర్పూరంతో ఏమి చేయాలో తెలుసుకుందామా? సాధారణంగా కర్పూరం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సాధారణ కర్పూరం కాగా ఇంకొకటి పచ్చకర్పూరం. సాధారణ కర్పూరాన్ని హారతి కోసం వాడతారు, అయితే పచ్చకర్పూరాన్ని పూజల్లో ఉపయోగిస్తారు. దీన్ని ఆరోగ్య ప్రయోజనాల కోసం మనం మన శరీరంలో కూడా తీసుకోవచ్చు. ఆయుర్వేద పరంగా పచ్చకర్పూరం మనకు ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. ఇక ఆధ్యాత్మిక పరంగా కూడా పచ్చకర్పూరం ఎంతో విశిష్టమైన శక్తిని కలిగి ఉంటుంది. పచ్చకర్పూరం అందించే లాభాలు తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాలి. పచ్చకర్పూరం మన ఇంటిలో ఉండటం వల్ల ఆధ్యాత్మిక పరంగా మనకు ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. పచ్చకర్పూరాన్ని ఇంటిలో ఈ చోట్ల పెట్టడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సాధారణంగా పచ్చకర్పూరాన్ని ఇంట్లో పూజ గదిలో ఉంచుతారు. పూజల్లోనూ పచ్చకర్పూరాన్ని ఉపయోగిస్తారు. అయితే వాస్తుపరంగా కూడా దీనితో చాలా లాభాలు ఉంటాయి. ఇంటిలో పచ్చకర్పూరాన్ని ఇప్పుడు చెప్పబోయే విధంగా ఈ చోట్ల పెట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. దీన్ని ఆధ్యాత్మిక పండితులు స్వయంగా చెబుతున్నారు. ఆర్థిక సమస్యలు ఉన్నవారు, అప్పుల్లో బాగా కూరుకుపోయిన వారు ఇలా చేయటం వల్ల చక్కని ఫలితాలు లభిస్తాయి. పచ్చకర్పూరానికి చెందిన ఇప్పుడు చెప్పబోయే పరిహారాన్ని కేవలం మంగళ లేదా శుక్రవారం రోజు మాత్రమే చేయాలి. అది కూడా ఉదయం 6 నుంచి 10 గంటల లోపు ఈ పరిహారాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య కూడా చేయవచ్చు. అప్పుడే సరైన ఫలితం ఇస్తుంది. ఒక వెండి లేదా ఇత్తడి ప్లేటు తీసుకొని అందులో 10 రూపాయల నోటును పెట్టాలి. దానిపై పచ్చకర్పూరం పొడి పోయాలి. ఇలా ప్రతి మంగళ లేదా శుక్రవారం చేయవలసి ఉంటుంది. ఫలితం వచ్చే వరకు ఇలా చేయాలి. ఫలితం వచ్చాక కూడా కొన్ని వారాల పాటు ఈ పరిహారాన్ని కొనసాగించాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనకు లభిస్తుంది. మన ఇంటిలో లక్ష్మీదేవి కొలువై తీరుతుంది. అలాగే ఒక పాత్రలో రాళ్ల ఉప్పు వేసి అందులో పచ్చకర్పూరం కూడా వేయాలి. దీని వంటగదిలో స్టవ్ పక్కన పెట్టాలి. ఇక ఇంటి గుమ్మానికి పసుపు పన్నీరు, పచ్చకర్పూరం కలిపిన మిశ్రమాన్ని రాయాలి. ఇలా పరిహారాలను పాటించటం వల్ల లక్ష్మీదేవి మన ఇంటిలో కొలువై ఉంటుంది, సంపదలను అనుగ్రహిస్తుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.